ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. శాకాహారుల కంటే మాంసాహారులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒకవైపు మటన్, మరోవైపు చికెన్ లాగిస్తున్నారు. కొందరు ఫ్రై చేసుకొని తినడానికి ఇష్టపడితే మరికొందరు కర్రీ రూపంలో వంటకాలు చేసుకొని తినడానికి ఇష్టపడతారు. నాన్ వెజ్లో చాలామంది ఎక్కువ పకోడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కర్రీలతో పోల్చుకుంటే పకోడాని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కర్రీ తిన్నప్పుడు కొంచెం తిన్న పకోడా మాత్రమే ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చికెన్ పకోడా, ఫిష్ లాంటివి ఉన్నప్పుడు ఉల్లిపాయలతో పాటు నిమ్మకాయ తప్పనిసరిగా ఉండాల్సిందే. చాలామందికి నిమ్మకాయ లేకపోతే పకోడా తిన్నట్టు కూడా అనిపించదు. పకోడా మీద నిమ్మపండు రసం పిండి తింటూ ఉంటారు. చికెన్పై నిమ్మరసం పిండడం వల్ల వచ్చేటప్పుడు నిమ్మరసం పిండడంతో చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు. నిమ్మరసం చికెన్పై పిండడం, చికెన్లో నిమ్మరసం వండి వేయడం వల్ల అందులోని ఆమ్లత్వం ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో చికెన్ మరింత సాఫ్ట్గా, యమ్మీగా మారుతుందట. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కారణంగా ప్రోటీన్స్ చిన్న చిన్న కణాలుగా విడిపోతాయట. దీంతో ఈజీగా జీర్ణమవుతుందని చెబుతున్నారు. అయితే అలాగే సాధారణంగా నాన్ వెజ్ తిన్నప్పుడు జీర్ణ సమస్యలు రాకుండా ఇలా నిమ్మరసం వేసి తినడం మంచిదట. నిమ్మరసం ఆమ్లత్వం చికెన్కి మంచి రుచిని ఇస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా స్కిన్ నుండి కొవ్వుని బ్యాలెన్స్ చేస్తుందట. దీంతో రుచి కూడా పెరుగుతుందట. తిన్నప్పుడు రుచిగా కూడా ఉంటుందట. అందుకే మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు, నిమ్మ ముక్కలు సర్వ్ చేస్తుంటారు. వీటిని మనం ఓన్లీ ఉల్లిపాయలపై పిండి తినడానికి మాత్రమే కాదు, చికెన్ వండి డిషెస్ పై కూడా చల్లి తినవచ్చట. చికెన్ని మ్యారినేట్ చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు, వృద్ధాప్య సమస్యలు కూడా తగ్గుతాయి. వంట చేసేటప్పుడు అభివృద్ధి అయ్యే సమ్మేళనాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారం నుండి ఇనుముని గ్రహించేందుకు సహాయపడుతుంది. చికెన్లో లీన్ ప్రోటీన్, అవసరమైన విటమిన్స్ B6, B12, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్లో కాల్షియం కూడా ఉంటుంది. దీనిని సరిగ్గా గ్రహించేందుకు బాడీకి విటమిన్ సి అవసరమని నిపుణులు చెబుతున్నారు.